స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. నియోజకవర్గ పరిధిలో పార్టీ ప్రతిష్టతకు నేతలు కృషి చేయాలి. టీడీపీ నేతలకు మంత్రి నారా లోకేష్ పిలుపు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అరాచకవాదులు అంటే వల్లమాలిన ప్రేమ. మీడియా సమావేశంలో టీడీపీ నేతల స్పష్టం. ఉద్యోగ సమస్యలపై పోరాడుతున్న ఏకైక సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం. సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ. వార్తల్లోని వివరాలు. నియోజకవర్గ పరిధిలో పార్టీ ప్రతిష్టతకు నేతలు కృషి చేయాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. బుధవారం తిరుపతి టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలకు మంత్రి నారా లోకేష్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్న జిల్లా తిరుపతి జిల్లా అని, పార్టీ చేపట్టే కార్యక్రమాలు ఏదైనా విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. అలాగే నియోజకవర్గంలో పార్టీ నాయకులు కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అలాగే పార్టీ చేపట్టే కార్యక్రమాన్ని అయినా కూటమి ప్రభుత్వంలో భాగమైన బీజేపీ, జనసేన నాయకులతో కలిసి నిర్వహించాలని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలల కాలం గడుస్తోందని, ఇప్పటికే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకెళ్తున్నారని, ఉప ముఖ్యమంత్రి ప్రజలతో మమేకమై అభివృద్ధిలో భాగమయ్యారని గుర్తు చేశారు. ప్రజల కోసం ప్రజాప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, పార్టీ కోసం కష్టపడి ప్రతి కార్యకర్తకు పార్టీలో సముచిత స్థానం ఉంటుందని భరోసా ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అరాచకవాదులు అంటే వల్లమాలిన ప్రేమ అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ తెలిపారు. బుధవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో అరాచకవాదులతో ఒక కోటరిని తయారు చేసుకున్నారని, వారి ద్వారా రాష్ట్రంలో చెయ్యని అరాచకమంటూ ఏదీ లేదని ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి అండదండలు, ప్రోత్సాహంతో అప్పటి వైకాపా నాయకులు అరాచకవాదులు, దోపిడీదారులుగా మారి రాజకీయ ముసుగులో ఇష్టానుసారంగా వ్యవహరించారని గుర్తు చేశారు. వల్లభనేని వంశీ లాంటి అరాచకవాదులను పక్కన పెట్టుకోవడంతో పాటు తనను వెనుక వేసుకురావడం మంచి పద్ధతి కాదన్నారు. అలాగే ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నిబంధనల్లో ఉల్లంఘించడంతో పాటు మిర్చి యార్డులో ప్రవేశించి వ్యాపారం కూలీలను భయాందోళనకు గురి చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో గుర్తుకు రాని రైతులు ప్రస్తుతం గుర్తుకు వచ్చారని ధ్వజమెత్తారు. 2014, 2019లో టీడీపీ ప్రభుత్వం మిర్చీలను పూర్తి స్థాయిలో ఆదుకోవడంతో పాటు 2017లో మిర్చి ధర 7,000కు చేరుకున్నప్పుడు 1,500 రూపాయల చొప్పున ప్రోత్సాహం ఇచ్చి 20,000 మేర గిట్టుబాటు ధర అందించడం జరిగిందన్నారు.
వైకాపా 5 ఏళ్ల పాలన చూసిన ప్రజలతో పాటు రైతులు వైకాపా ప్రభుత్వానికి ప్రస్తుత ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాను కూడా ఇవ్వకుండా పక్కన పెట్టారని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో వైకాపా ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడం జరగదని ఈ సందర్భంగా ఆయన జోష్యం చెప్పారు. ఈ మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు మోహన్ రాజ్, యువరాజ్ పాల్గొన్నారు. మరి ఇట్లాంటిదంతా కూడా తయారయ్యారు. మరి దాన్ని తీసుకొచ్చి మరి ఆయన చేసిన పాపాలు పక్కన పెట్టిచ్చేసి అవి చెప్పకుండా ఆయన ఏదో అందగాడు, ఆయన చంద్రబాబుగా సామాజిక వర్గం ఇంకొకరు ఎదిగితే వారికి ఇష్టం అందుకోసం మరి వంశీని అరెస్ట్ చేశారని చెప్పడం అనేదాన్ని చిన్నపిల్లలు కూడా నవ్వుకుంటున్నారు ఆ స్టేట్మెంట్ చూసి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఒక దళిత యువకుడు సత్యవర్ధన్ అతనిపై దాడి చేశారు. ఆయన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ వెనక్కి తీసుకోవడం కోసం మరొక తప్పు చేసి మరొక నేరం చేసి మరి సత్యవర్ధన్ దళిత యువకుడిని మరి కిడ్నాప్ చేసి బెదిరించి అతని దగ్గర తప్పుడు స్టేట్మెంట్ మళ్ళా ఇప్పించి కేసు వాపసు తీసుకోవడం కోసం భయపెట్టారు. ఆ కేసు అరెస్ట్ చేశారు ఇప్పుడు అతన్ని. ఇటువంటి వ్యక్తిని చూసి సిగ్గుపడాల్సింది పోయి మరి ఆయన ఒత్తాసు పలికే విధంగా ఓదారి పాత్ర జైలు చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని ప్రజలు హర్షించరు. మరి వీళ్ళపైన అంత ప్రేమ దళితుల పైన ఎందుకు లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. సత్యవర్ధన్ ఒక దళిత యువకుడు, ఆయన బాధితుడు, ఆయన పరామర్శించడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి అధికారం ఉన్నప్పుడు చాలా మంది దళితుల పైన దమనకాండ చేశారు. ఒక సుబ్రహ్మణ్యం, ఒక డాక్టర్ సుధాకర్, ఒక వరప్రసాద్, ఒక ఓం ప్రతాప్, ఈ విధంగా చాలా మంది కుటుంబాలు దారుణంగా హింసించబడ్డారు. మరి ఏనాడు కూడా ఒక దళిత సోదరుని కుటుంబాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి పరామర్శించలేదు, ఒక సహాయం చేయలేదు. మరి అనంతబాబు ఎమ్మెల్సీ ఆయన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే మరి ఆయన నామాత్ సస్పెండ్ చేసినా కూడా తర్వాత పక్కన పెట్టుకుని ఊరేగినటువంటి పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు ఆయన అనంతబాబుని వెనకేసుకొచ్చారు తప్ప చనిపోయిన సుబ్రహ్మణ్యం మాత్రం కనీసం పలకరించలేదు, పరామర్శించలేదు, సహాయం చేయలేదు. ఇవన్నీ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద నేర స్వభావం కలిగిన వ్యక్తి కాబట్టి నేరస్తులకు మాత్రం అండగా ఉంటాడు. ఉద్యోగుల సమస్యలపై పోరాడుతున్న ఏకైక సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘమని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ స్పష్టం చేశారు. బుధవారం జిల్లా కేంద్రమైన చిత్తూరులోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై ప్రశ్నించినందుకే గత ప్రభుత్వం తనపై క్రిమినల్ కేసులు పెట్టిందని, అయితే అప్పుడు ఇప్పుడు కొన్ని భజన సంఘాలు మాత్రం ప్రభుత్వాలకి అనుకూలంగా భజనలు చేస్తున్నాయే తప్ప ఉద్యోగుల సమస్యల గురించి పట్టించుకోవడం లేదన్నారు. ప్రధానంగా ఉద్యోగుల సమస్యలైన టీఆర్సీ సాధన, గతంలో ఉద్యోగుల కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ట్రిబ్యునళ్లను రాష్ట్ర విభజన సమయంలో రద్దు చేశారని, తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలో ట్రిబ్యునల్ కోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఉద్యోగస్తులకు సంబంధించిన జీపీఎఫ్ మొత్తాలు 25,000 కోట్లను గత ప్రభుత్వం స్వాహా చేసిందని, అయితే అధికారంలో ఉన్న ప్రభుత్వం ఆ బకాయిలను ఏ రూపంలో ఉద్యోగస్తులకు తిరిగి చెల్లిస్తుందో వివరణ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మీపతి, చిత్తూరు జిల్లా అధ్యక్షులు శివయ్య, కార్యదర్శి హరిప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పునరావాస కేంద్రంగా కాకుండా సిట్టింగ్ లేదా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి గారి నేతృత్వంలో కమిషనర్ కాకుండా కమిషన్ని 3 సభ్యుల కమిషన్ని వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారిని అభ్యర్థించాం. తక్షణం ఆర్థిక ప్రయోజనం మీరు కల్పించలేని ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి మీద మాకు అవగాహన ఉన్నప్పటికీ ఉద్యోగుల కనీస అవసరాలు తీర్చమని అడగకుండా ఉండలేని మా గత్యంతర పరిస్థితిని కూడా ప్రభుత్వం సానుకూలంగా అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ఎంతో కొంత ఐఆర్ ప్రకటించడంతో పాటు పెండింగ్లో ఉన్న 3 డిఏలో 1 డిఏనైనా రిలీజ్ చేయమని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ ఉన్నాం.
ఇక సర్వీస్ వ్యవహారాల విషయాన్ని నియంత్రించడానికి కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. ఎప్పుడో 90ల దశకంలో ఏర్పాటైన కమిషను, వన్ మ్యాన్ కమిషను, సుందరేశన్ కమిషనర్ గారు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏర్పడిన సర్వీస్ నిబంధనలు ఈ 35 సంవత్సరాల్లో జరిగిన అనేక మార్పులు చేర్పుల వల్ల అవి ఇట్ లాస్ట్ ది రిలవెన్స్, ప్రాధాన్యత కోల్పోయినాయి. కాబట్టి ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి సర్వీస్ వ్యవహారాలు నియంత్రించడానికి ప్రక్షాళన చేయడం కమిషన్ ఏర్పాటు చేయమని, మా సర్వీసు వివాదాల రిడ్రెసల్కి ఉన్నటువంటి మెకానిజం నాడు ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 323 అధికరణ కింద, రాజ్యాంగ అధికరణ కింద ఏర్పడిన అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చట్ట ప్రకారం ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ 1989 నవంబర్ 1వ తారీఖు నాడు ప్రారంభిస్తే గత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసుకుందని చెప్పి అక్కడ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అడుగుజాడల్లో నడుస్తూ ఆంధ్రప్రదేశ్లో స్టేక్ హోల్డర్స్గా ఉన్నటువంటి ఎవరి యొక్క అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్షంగా ఆ ట్రిబ్యునల్ని రద్దు చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ ప్రస్తుత ప్రభుత్వం ఆ ఎన్టీ రామారావు గారు ఏర్పరిచిన ట్రిబ్యునల్ని రద్దు చేసిన దాన్ని రేపు మేలో ఆయన జన్మదినంలోగా పునరుద్ధరించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణ విషయంలో కూడా ప్రభుత్వం కమిషన్ వేయాల్సిన అవసరం ఎందుకు ఉందో, అది ప్రత్యేకంగా మార్పు చేస్తే రాయలసీమ ప్రాంతానికి జరిగే నష్టం విషయం ఒకటి మీ దృష్టిలో ప్రస్తావిస్తా ఉన్నాం. మన రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారము రాజధాని ప్రాంతాన్ని నోటిఫై చేయవలసి ఉన్నది. ఆ రాజధాని ప్రాంతంలో నియామకాలకి, విద్యా ఉద్యోగ అవకాశాలకి స్థానికత రిజర్వేషన్ వర్తించదు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో 23 జిల్లాల వాళ్ళకి హక్కు ఉండేది. శ్రీకాకుళం వాడు కూడా హైదరాబాద్లో పనిచేసేవాడు, చిత్తూరులో పనిచేసేవాడు, ఆదిలాబాద్లో పనిచేసేవాడు. కానీ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత రాజధాని ప్రాంతాన్ని రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పొందుపరచకపోవటం వల్ల ఇప్పుడు రేపు డిఎస్సి నోటిఫికేషన్, మరొక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇస్తే ఆ రాజధాని ప్రాంతంలో వచ్చే ఉద్యోగ అవకాశాలకి ఇతర జిల్లాల వాళ్ళకి స్థానికత లేదనే కారణంగా అర్హత కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గత ప్రభుత్వంలో మేము రిప్రజెంట్ చేసినా కూడా ఆ ప్రభుత్వం అమరావతి రాజధాని ప్రాంతానికి విరుద్ధంగా రాజకీయ నిర్ణయంలో ఉంది. కాబట్టి ఆ ప్రతిపాదన కేంద్రానికి పంపకుండానే రాష్ట్రపతి సవరణ కోరింది. అది ఇంకా కేంద్రంలో పెండింగ్ ఉంది. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని ఆ రాష్ట్రపతి ఉత్తర్వులో రాజధాని ప్రాంతాన్ని స్థానికత రిజర్వేషన్ సంబంధం లేని రకంగా ఉన్నటువంటి రాష్ట్రం మొత్తం అన్ని ప్రాంతాల వాళ్ళకి సమాన విద్యా ఉద్యోగ అవకాశం ఉండేలాగా రాష్ట్ర ఉత్తర్వులు సవరణ చేయాలని కోరుకుంటున్నాం. చిత్తూరు నగరంలోని బజారు వీధిలో వెలిసిన ప్రముఖ శివ షణ్ముగ సుందర వినాయక స్వామి ఆలయంలో 8వ వార్షిక కుంభాభిషేక మహోత్సవంలో భాగంగా పుష్ప పల్లకి సేవను అంగరంగ వైభవంగా చైర్మన్ కన్నన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా స్వామివారి పుష్ప పల్లకి సుగంధ పరిమళ పుష్పాలతో సుందరంగా అలంకరించి దేవేరులను పల్లకిపై అధిరోహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, టీడీపీ నాయకులు వసంత కుమార్, నాయకులు భూపేష్, గోపీనాథ్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ వీరికి సాదర స్వాగతం పలికి స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. స్వామివారు పల్లకిపై కొలువుదీరి చిత్తూరు నగరంలోని బజారు వీధి, చర్చి వీధి, గాంధీ విగ్రహం మీదుగా ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీధర్ అయ్యర్, కార్యనిర్వహణ అధికారి వెంకట్రాయలు, ఆలయ గౌరవ అధ్యక్షులు చెట్టియార్, సభ్యులు అంబిగ, సృజన, శ్రీధర్, విజయరాఘవులు, పుష్పలత, రాజేంద్ర బాబు, కళావతి, మణిగండన్, ఫలని చెట్టియార్, ఆనందన్, కళ్యాణి, కుమార్, సేటు, రాము, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ప్రజలందరికీ నమస్కారము. మన శివ సుందర వినాయక దేవస్థానము 18/2 కుంభాభిషేకం జరిగింది నిన్న. ఈరోజు మహాపురుషార్థానికి జరుగుతుంది. మీ అందరికీ మా కృతజ్ఞతలు. మీరు ఎల్లప్పుడూ మాకు కోఆపరేషన్ చేసి మాకు అందే ఎనర్జీ ఇచ్చి మీరంతా మాకు ఇది చేసేవాళ్ళ మీ అందరికీ కృతజ్ఞతలు. మా ఎమ్మెల్యే గారు కోఆపరేషన్, ఈవో గారు కోఆపరేషన్ అందరికీ నా దగ్గర ఉన్నారు కదా. మీకందరికీ నమస్కారం. జై గణేష్. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పూతలపట్టు నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతున్నాయని పంచాయతీరాజ్ శాఖ పూతలపట్టు నియోజకవర్గం సబ్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసాద్ నాయుడు తెలిపారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో 5 మండలాలకు 250 పనులు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టామని డిఈఈ ప్రసాద్ నాయుడు మీడియాకు వివరించారు. అందులో 165 పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు త్వరలో పూర్తి కానున్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో దాదాపు 22 కోట్ల రూపాయల పనులు చేపట్టామని, 11 కోట్లు విడుదల కాగా మిగిలిన నిధులు కూడా విడుదల అయ్యిందన్నారు. పనులన్నీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జరుగుతోందన్నారు. పెండింగ్ ఉన్నాయి. మనకు ప్రతి మండలంలో 1-2 రోడ్లు పెండింగ్ ఉన్నాయి. అంటే మెటల్ పేమెంట్ రాకుండా వర్క్లు నింపేశారు. ఆ వర్క్లంతా సపరేట్గా శాంక్షన్ ఇచ్చి కలెక్టర్ గారు మనకు అట్లా 7 వర్క్లు శాంక్షన్ అయినాయి. 7లో 3 వర్క్లు కంప్లీట్ అయిపోయినాయి. మిగిలిన అంతా స్టార్ట్ అయింది. అవి వీటికి మాత్రం మనం మార్చి వరకు టైం ఇచ్చారు కలెక్టర్ గారు. మార్చి లోపల ఆ తార్ రోడ్లు పూర్తి చేస్తాం. ఈ 2 కేటగిరీలు కాకుండా కొన్ని బెరల్ గ్రౌండ్ టేకప్ చేశాము, కొన్ని కాంపౌండ్ వర్క్ టేకప్ చేశాం. మనం పూతలపట్టు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి మొత్తం కలిపి సుమారు 22 కోట్లు మనకు శాంక్షన్ ఇచ్చింది. ఎన్ఆర్జీస్ కింద ఎంటైర్ జిల్లాలో కుప్పం తర్వాత అత్యంత మంజూరు అయింది పూతలపట్టు కాన్స్టిట్యూన్సీలోను. 22 కోట్ల సుమారు 11 కోట్ల వర్క్లు పూర్తి చేశాము. మిగిలిన పేమెంట్ గత 4 వారాలుగా పేమెంట్ పెండింగ్ ఉన్నాయి. ఈ వారంలో పేమెంట్ మొత్తం రిలీజ్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపించారు, పేమెంట్ రిలీజ్ అవుతుంది. ఇది ఎన్ఆర్జీస్ టేకప్ చేసింది. ఇది కాకుండా 2014-19 మధ్యలో చేసిన పనులకు సిమెంట్ రోడ్లకు సంబంధించి చాలా వర్క్లు చాలా మంది వస్తున్నారు పేమెంట్లు అనేసి. అప్పుడు రకరకాల కేటగిరీలు అంటే వాళ్ళు డిపాజిట్లు పెండింగ్ ఉన్నాయి. కొంతమందికి పేమెంట్ క్వాలిటీ కంట్రోల్లో రికవరీ పెట్టి పేమెంట్ పెండింగ్ పెట్టాము. ఇదంతా కొంతమంది పేమెంట్ కంప్లీట్ వర్క్లు నిలిచిపోయినాయి. ఇవంతా గవర్నమెంట్ ఏం చేసిందంటే మొత్తం అన్ని వర్క్లు రిలీజ్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ రాసింది. ఇవన్నీ లాక్ అయిపోయి డిలీట్ అయిపోయి వర్క్లు కంప్యూటర్ సిస్టంలో ఆన్లైన్లో. అవంతా రిలీజ్ అయిన వెంటనే పేమెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు దాని కిందనే జిల్లా పరిషత్కి సంబంధించిన పెండింగ్ ఉన్న వర్క్స్ మొత్తం సీఈఓ గారు మొత్తం రిలీజ్ చేశారు. మన దాంట్లో కూడా 35 బిల్లులు పేమెంట్ అయ్యాయి మొత్తం జిల్లా పరిషత్లో. ఇది కాకుండా 21% విజిలెన్స్ రికవరీ ఉన్నాయి. అది కూడా దాదాపు మొత్తం పేమెంట్ ఇచ్చేసాము. ఇంకా ఎస్సీ సబ్ ప్లాన్ పెండింగ్ ఉన్నాయి, ఎన్ఆర్జీస్ పెండింగ్ కంప్లీషన్ ఉన్నాయి. ఇది కూడా రాబోయే నెలలో మ్యాక్సిమం 1 మంత్ లోపల మనకు అది క్లియర్ అవుతుంది అనేసి చెప్తున్నాం. దీని గురించి ఇదేమంటే సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం రిలీజ్ చేయాలి. సుమారు 1,00,000 వర్క్లు ఉన్నాయి స్టేట్ వైజ్. ఆ 1,00,000 వర్క్లు కానీ వర్క్ ఐడీలు ఎనేబుల్ చేస్తే వాటికి కూడా సంబంధించి పేమెంట్లు చేస్తాం. వాటికి కూడా పేమెంట్కి ఇబ్బంది ఏం లేదు. ఈ పనులు కూడా గ్రామాల అభివృద్ధి చాలా సహకరిస్తాయి. ఇది కాకుండా కొత్త కలెక్టర్ గారు చేశారంటే మార్చి నుండి అన్ని ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ఇంకా సిమెంట్ రోడ్ అంటే ఉండకూడదు, ఫుల్ శానిటేషన్ రోడ్లు అంటే కంప్లీట్ ఇంకా సీసీ రోడ్ ఆడకూడదు రాబోయేదంటూ తయారు చేయమన్నాడు. 24,65,00,000 రూపాయలకు వచ్చింది మాకు. పూతలపట్టులో 5 మండలాల్లో ఎస్సీ ఎస్టీ కాలనీకి సంబంధించిన అంతర్గత రహదారులు మొత్తం కలిపి 24,60,00,000 రూపాయలు మంజూరు రెడీ చేశాము. అణగారిన వర్గాల ఆశా జ్యోతి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవల మురళి అన్నారు. బుధవారం చిత్తూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో రజక సంక్షేమ సంఘం దక్షిణాది రాష్ట్రాల బీసీ సంఘ అధ్యక్షులు షణ్ముగంతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దేవళ్ల మురళి వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన అనంతరం మొదటిసారిగా చిత్తూరు జిల్లాకు విచ్చేసిన సందర్భంగా జిల్లా వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షులు రవీంద్రరాజు, యువత అధ్యక్షులు హరిబాబు దేవళ్ల మురళిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీల సంక్షేమ సంఘానికి బీసీల అభివృద్ధికి పాటుపడిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు.
స్వాతంత్రం వచ్చినప్పటి నుండి వడ్డెర కులస్తులు సంచార జాతులుగా ఉంటూ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నారని పేర్కొన్నారు. వీరికి క్వారీలను, కాంట్రాక్టు పనుల్లోనూ రిజర్వేషన్ కల్పించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని, త్వరలోనే జీవో విడుదల అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు గుర్రప్ప పాల్గొన్నారు. ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి చైర్మన్ కూర్చునే దగ్గర కుర్చీలా బడ్జెట్ కేటాయించిన ఈ కులాల్ని విభజించి పాలించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు సంక్షేమానికి పెద్దపీట వేస్తానని. జగన్మోహన్ రెడ్డి వైఖరి ఎట్టున్నదంటే ఇల్లు కాల్చి బూడిదమ్మిలంటే పెద్దోళ్ళు చేస్తారని చెప్తున్నాడు. సంక్షేమం ఒకటే కాదు, అభివృద్ధి అనేది కూడా ఈ రాష్ట్రంలో ఉండాలి. పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు కల్పించాలి. నిరుద్యోగులకి పరిశ్రమలు వస్తే ఎంతో మంది నిరుద్యోగులుగా ఉద్యోగాలు వస్తే వాళ్ళు యొక్క ఈ కులాలు ఎనుగుబడిన కులాలన్నీ కూడా మరి ఎదగడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ కుటుంబాలు పోషించుకునేదనుకుంటాయి. ముఖ్యంగా ఈ కులాలు ఉన్నాయి: వడ్డెర, రజక, న్యాయ బ్రాహ్మణ, ఉప్పర, వాల్మీక, భట్రాద్ల, మేదల, కృష్ణబల్జ, విశ్వబ్రహ్మణ, కుమ్మరి, కమ్మరి, గౌడ, యాదవ, వన్య క్షత్రియ, సంచార జాతులు. ఈ కులాలన్నీ కూడా ఎనుగుబడిన వర్గాలకు సంబంధించిన బీసీ కులాలు. ఈ యొక్క కులాలకి ఏదైనా పరిశ్రమలు తెచ్చి అంత ఇంత చదువుకునే వాళ్ళు ఉంటారు మా కులాలలో, వాళ్ళకి అవకాశం కల్పించాలా, నిరుద్యోగులుగా మిగిలిపోకూడదని ఈరోజు కూటమి ప్రభుత్వం మరి ఈరోజు అన్ని రకాలుగా స్వీకరించి ఈ కులాలకు పెద్దపీట వేయాలని ఉన్నది. కాబట్టి మరి యొక్క సూర్య కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా మా బీసీ సంఘాల తరఫున, మా వడ్డెర సంఘాల తరఫున కూడా, అదేవిధంగా రజక సంఘాల తరఫున కూడా ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన ఎన్నికైన తర్వాత మొట్టమొదటిగా ఈరోజు చిత్తూరుకు విచ్చేయడం జరిగింది. మా యొక్క వడ్డెర కులం తరఫున ఆయనకు సాదర స్వాగతం పలుకుతూ, ఆయనకు ఒక చిరు సన్మానం చేస్తూ, ఆయనకు శుభాకాంక్షలు, అదేవిధంగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాము. గత మాజీ చైర్మన్గా ఉండేటప్పుడు మా యొక్క వడ్డెర కులానికి చేతి వృత్తులకైతే ఏదైతే ఉందో, సుత్తులు కానీ, సమిట్లు కానీ, మొల్ల కానీ, ఈ గడ్డపార్లు, పార్లు, ఇదే విధంగా మేస్త్రులు పనిచేసే వాళ్ళకు దానికి కావాల్సిన మెటీరియల్, జేసీబీలు, ఈ జల్లికొట్టే మిషన్లు తదితరులంతా కూడా జీవో తీసుకొని వచ్చి మా వడ్డెర కులానికి ప్రతి జిల్లాలో అందరికీ న్యాయం చేయలేకపోవచ్చు, కానీ ఎంతో కొంత న్యాయం అయితే జరిగింది. దాంట్లో కొంతమంది, చాలా మంది కూడా ఆర్థికంగా నిలదొక్కొని వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వచ్చిండే కూటమి ప్రభుత్వంలో కూడా మాకు ఏదైతే క్వారీల పైన కానీ, మైన్స్ పైన కానీ మా వడ్డెర్లకు ఏదైతే పూర్తి హక్కులు ఉందో ఆ హక్కుల కోసం కూడా ఆయన పోరాటం చేస్తూ దాని జీవోను కూడా తొందరలో తీసుకురావడం కూడా జరుగుతుంది. ఇకపోతే లాస్ట్ జనవరి 11వ తేదీ వడ్డెర ఓబన్న జయంతిని పురస్కరించుకొని అధికారుల చుట్టూ వెంటాడి వేటాడి మాకు ఆ జీవో కావాలా, మాకు అధికారికంగా మీరు మా ప్రోగ్రామ్ని ప్రతి సంవత్సరం జనవరి 11వ తేదీ అధికారికంగా మీరు నిర్వహించాలని చెప్పి ఆఫీసర్లు వెంటబడి ఆ జీవో కూడా తీసుకురావడం జరిగింది. అందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా దేవళ్ళ మురళీ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జ్ అయినటువంటి షణ్ముగన్న గారి ఆధ్వర్యంలో మేము మా యొక్క కులాలన్నీ బలోపేతం చేసుకొని ఏదైతే మా ఎస్టీ సాధన కోసం మేము శ్రమిస్తున్నామో దాన్ని సాధించుకుంటామనే హక్కు కూడా మేము పొందుతామని పూర్తి విశ్వాసంతో ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు తిరుపతి అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. 10 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తోందని, ప్రజల పక్షాన నిలిచింది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో రైతులకు కనీస మద్దతు ధర దక్కడం లేదని, 2014 ఎన్నికల్లో మోడీ ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చకపోవడం బాధాకరమన్నారు. అలాగే ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ దేశాన్ని దివాలా తీసే దిశగా మోడీ ప్రభుత్వం పరిపాలన కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేవలం కార్పొరేట్ కంపెనీలకు సానుకూలంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టడంతో దేశ ప్రజలతో పాటు వామపక్ష పార్టీలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. భారతదేశ వ్యాప్తంగా వామపక్ష పార్టీలన్నీ కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్కు నిరసనగా మా నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ వాళ్ళ ఆస్తులు లక్షల కోట్ల రూపాయలకు పెంచుతూ మరోవైపు సాధారణ ప్రజల యొక్క సమస్యలను గాలికి వదిలేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 10 ఏళ్ల కాలంలో ఏ ఒక్కనాడు కూడా రైతుల సమస్యలు పరిష్కారం చేయడానికి పూనుకోలే. కనీస మద్దతు ధర ఇవ్వడానికి కూడా వీరికి చేతులు రావడంలే. ధరలు పెరిగిపోయినాయి, నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. బ్లాక్ మనీనంతా కూడా వెనక్కు తెప్పిస్తామని మాట ఏమాత్రం కూడా పాటించకుండా ఇవాళ బ్యాంకులను దోపిడీ చేసిన వ్యక్తులందరూ కూడా విదేశాలకు పరిగెత్తిపోతూ ఉంటే దానికి కూడా ఈ ప్రభుత్వం సహకరిస్తూ ఉంది. పైగా నిన్న బడ్జెట్లో 100% FDIకి అనుమతించడం ద్వారా రాబోయే రోజుల్లో ఎంతో ప్రఖ్యాతిగాంచిన లక్షల కోట్ల రూపాయల సంపద కలిగిన మన ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ కూడా ప్రైవేట్ పరం కాబోతూ ఉన్నాయి. పబ్లిక్ రంగ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రైవేట్కి అప్పజెప్తా ఉన్నారు. కాబట్టి ఈ బడ్జెట్కు నిరసనగా వామపక్ష పార్టీల పిలుపు మేరకు, జాతీయ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కూడా మేము నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక మత అజెండాను ముందు పెట్టుకొని కార్పొరేట్లకు ఆర్థిక విధానాల్లో అనుకూలిస్తూ వారిని పెంచి పోషిస్తూ ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజా సమస్యలు పరిష్కారం చేయకుండా ఇవాళ పనిచేస్తూ ఉన్నారు. దానికి నిరసనగానే మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.